Okay, guys. Hello, guys. Welcome back to my channel. Love you, Bajay. Hello, guys. Welcome back to my channel. Hello, guys. Welcome back to my channel. So, guys. నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్. చిన్నపిల్లలు రా మీరు, వెళ్ళు. అందరు రెడీ అయినారు, చూపిస్తారండి. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. ఇట్లా మా దశ ఒక్క పని చేయనివాడు నన్ను. ఒక్క టేక్ని ఒక 10 టేకులు ఇప్పిస్తాడు. కొంచెం గారభం ఎక్కువ అన్నమాట, అందరికంటే ఎక్కువ నా గారభం ఎక్కువ. సో రెడీ అయినాం, వెళ్తున్నాం. చెప్పులు ఎవరికైనా మొట్టికాయ కావాలంటే 1 2 3 మొట్టికాయ ఫ్రీ 1 రూపీ వాడతారండి. హైదరాబాద్ గుర్రాలకాడి అడిగాడ్రా నిన్ను, ఎవడు అడిగాడ్రా? అట్లా మేము ఊరికి స్టార్ట్ అయిపోయినాం. మా ఊరికి కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట. ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ అట్లాంటి తిన్న వెంటనే మా ఊరికి ఎఫెక్ట్ చూపించి ఫీవర్ వచ్చేస్తుంది. దాన్ని మేము ఇట్లా వీడియోలు తీసి వాళ్ళ డాడీకి చూపించి బ్లాక్మెయిల్ చేస్తాం అనమాట. పెద్ద బాబు వచ్చాడట, పెద్ద బాబు పోతాడు. సో సర్ప్రైజ్ అన్నమాట ఇది. కృత్య మా బాబాయ్ వాళ్ళ బిడ్డ, మదక్ అంటే మస్తు ఇష్టం తనకి. మీకు ఎవరు ఇష్టం? ఎవరు ఇష్టం? ఎప్పుడు అడిగినా ఇదే చెప్తాడు. సాటిస్ఫాక్షన్ అది, నేనే ఇష్టం అని. ఇంకా వాడికి థ్యాంక్ యూ రా. ఎల్లిపాయ కట్టు మా ఊరి. ఏంటి మమ్మీ ఎవడీడు? ఇక్కడ నేను మాకు తమ్ముడు కలిసి చాయ్ పెట్టిపోతున్నాం. మౌనీష్ వాడు నిద్ర లేపి నీకు ఎవరు ఇష్టం అన్నా కూడా నాకు శృతక్కనే ఇష్టం అంటాడు. యాక్చువల్లీ నాకు వాడు ఎక్కువ ఇష్టం, వాడికి నేను ఇష్టం. అట్లా మేమంటే ఒకరికొకరికి ఇష్టం. చాయ్ పెట్టబోతున్నాం నేను మౌనిష్ కలిసి. నీకు అనిపించలేదు కదా? నాకు పెట్టలాగానే ఆ? చాయ్ నాకు పెట్టాలి. నీకు పెట్టాలా? నాకు పెట్టచ్చు కదా, ఇద్దరు కలిసి పెడదాం. ముందుగా చాయ్ గిన్నె పెద్దోళ్ళ పెట్టాలి. చాయ్ గిన్నె తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మా పిన్ని వాళ్ళు ఏదో నేను నన్ను ఉబ్బిచ్చి చాయ్ పెట్టిస్తున్నారు ఇప్పుడు. గ్యాస్ ఇద్దాం. ఎంతమందికి లెక్క పెట్టుకురా పో. అందరు ఎంతమంది ఉన్నారు కౌంట్ చేసుకుందాం. బిత్తలకు కూడా. యాక్చువల్లీ నేను 2-3 అయితే చాయ్ పెట్టగలుగుతా. 16 మెంబర్స్ ఉన్నారంట. సో ఎట్లా పెట్టాలో అర్థం కాలేదు. ఫస్ట్ అయితే ఒక పాల ప్యాకెట్ మొత్తం పోసేసినంత అప్పుడు చాయ్ పత్తి తీసుకొస్తే సగం చాయ్ పత్తి వేయడం వల్ల చాయ్ ఫెయిల్ అయింది. అందరు నన్ను స్లైట్గా పెట్టుకున్నారు ఫ్రెండ్స్. మొత్తం 16 మెంబర్స్ ఉన్నారంటే దాని మోనిష్ మనం చాయ్ పెడదాం అనుకున్నాం కదా. సో 16 మెంబర్స్ కి మన చక్కెర చాయ్ పత్తి ఎంత వేయాలి మోనిష్? నాకు తెలియదు కదా. లడ్డు పెట్టు రండి. నీకు చాయ్ పెట్టచ్చా? ఎట్లా పెడతా చెప్పు. ఇట్లాదా? నిపుణుల పరిరక్షణలో ఇలాంటివి చేయాలి. సో ఈ పిల్లలతో నేను చేయాలి అంతగా అనుకో. నీకు కావాల్సిన కావాల్సిన అంటే సరిపోతాయి ఒకసారి కూడా. అరే తుప్పా చదవా ఆడుకోవాలి. నేను మా చేస్తాం. మౌనిష్ నేనుంటే చాలు. మౌనిష్ నాకు పార్టీ మార్చాడు అట్లా. ఎప్పుడు ఎవరు వెళ్తే వాళ్ళు ఉంటాయి కదా మౌనిష్. జరగండి రా. పిల్లలతో మామూలు అల్లరి కాదు అసలుకి. వాళ్ళ పిల్లలే కాదు, పిడుగులు. బేసికలీ మా అనిరుద్కి కొంచెం పొసెసివ్నెస్, కొంచెం కాదు మస్తు పొసెసివ్నెస్ ఎక్కువ. నేను కానీ మదక్క కానీ ఎవరైనా చిన్న పిల్లలతో ఉంటే అస్సలు తట్టుకోలేడు. ఒకసారి అనిరుద్ ఏం చేసినాడంటే, మౌనిష్కి నీకు లాలీపాప్ కొనిస్తా, నీకు ఏం కావాలంటే అది కొనిస్తా, నువ్వు శృతక్కతో మాట్లాడడం మానే అన్నాడు. అంతే పొసెసివ్ నా కొడుకు. ఎంతమంది ఉన్నారు మొత్తం? 16.
16 అంటే దోశలు వేయాలి. మరి డబ్బు మొత్తం పోయాట. నా దృష్టిలో చాయ్ పెట్టడం అంటే ఆ చాయ్ కలర్ వచ్చే వరకు చాయ్ పత్తి వేస్తూనే ఉంటా. అట్లా కొంచెం కొంచెం కాదు, ఫుల్ ఎక్కువ వేసిన, సగం డబ్బా చాయ్ పత్తి మొత్తం ఉడగొట్టిన. ఈ వీడియో చూసినాక మా వాళ్ళు నన్ను జీవితంలో చాయ్ పెట్టమన్నారేమో, అంత దారుణంగా చూస్తుంటే నాకే భయమవుతుంది, అంత గలీజ్గా చేసిన అని. టీ పౌడర్ ఒక 8 స్పూన్స్, షుగర్ ఒక 9 స్పూన్స్ వేసిన. బాయ్ పల్లి. మా సుతక్క చాయ్ చేస్తాండి చూడండి. చేస్తున్నా మనీచ్ చాయ్ పెట్టన్నా ఎంత మంకీ ఫెలో. ఈ చిన్న మంకీ. ఇక్కడ ఉంది మా బాబాయ్ బిడ్డలు తేజుప్రియ అండ్ కృత్య అన్నమాట. వీళ్ళు మదక్క పార్టీ. మదక్క అంటే మా సిస్టమ్ ఉంటుంది, మనల్ని పట్టించుకోవాలన్నమాట వాళ్ళు. మా ముగ్గురు పేర్లు ఎట్లా మధుప్రియ, సుప్రియ, శృతిప్రియ. అట్లా మా బాబాయ్ వాళ్ళ బిడ్డ పేరు తేజుప్రియ అన్నమాట. అది తింటదారా అవన్నీ పెడతా అర్థలేదురా. మీ సొంతమైంది రేపు వేసుడే. ఇదైతే నేను అందరి ఫోటోలలో కనబడుతున్నా, అందరి ఫోటోలలో. ఇదైతే నేను కొన్ని పట్టుకొని నేనే షోలు చేస్తున్నా. ఇంకా పుట్టమన్నకైతే వచ్చేసినాం. ఆరా మరొక దగ్గర అబ్జర్వ్ చేస్తుందైతే నేను ఉన్నా. ఇంకా అందరూ నేర్చుకున్నాం. ఇంకైతే నేను అందరి మీద డాన్స్ చేస్తుంటే నీళ్ళు జల్లుతున్నా. ఇంకా ఇప్పుడైతే నేను డాన్స్ చేస్తున్నా. మళ్ళీ 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 ఇంకోసారి. సో అదే అన్నమాట, ఇది పోతరాజు డ్యాన్స్ అంట గైస్. మనోడు ఒక్కడుంటేనే సరిపోదంట, సో వాడికి బిట్టువాడు హెల్ప్ కావాలంట. సో నువ్వు కూడా రా బిట్టు అని అడుగుతున్నాడు. అంటే గాయస్ పోతరాజులలో ఇద్దరు చేస్తారు కదా గాయస్, అందుకే. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. నైట్ మొత్తం డ్యాన్స్ చేసి ఆగం చేసినారు పోరగాళ్ళు. మార్నింగ్ ఇక ముందు రోజు పెద్ద రోజు అయింది కాబట్టి నెక్స్ట్ డే మొత్తం నాన్ వెజ్ ఫెస్టివల్ కాబట్టి వైట్ తెప్పించిండ్రు. వైట్ తెప్పించినాక ఇక సమానంగా పిల్లలు కూడా కూర్చోడంతో మా మౌనిష్ ఇక్కడ తీసుకుంటున్నాం. మౌనిష్, మా అనిరుత్, మా లడ్డు వాళ్ళ ఫ్రెండ్ కార్తిక్ అండ్ మా బిట్టుగాడు. తాగేటప్పుడు బాగానే తాగినారు పిల్లలు, బట్ తాగినాక ఏం చేసినారో మీరే చూడండి. అదన్నమాట. నేను 3 గ్లాసులు తాగిన, ఇంకో గ్లాస్ పోయి మా మామ మీరు సైలెంట్గా ఉంటేనే పోస్తాను, మా మామ వార్నింగ్ ఇస్తున్నాడు ఇక్కడ పోరగాళ్ళకి. నైట్ మా వాడు పోతరాజు డ్యాన్స్ చేసాడు, ఇప్పుడు అయితే కర్ర సాంగ్ చేస్తున్నాడు. ఇవన్నీ చూస్తే మా మమ్మీ వాళ్ళ నాన్న, మా తాతయ్య గుర్తుకొచ్చినట్టు ఇట్లా చేసేటోడు. సో అదంతా చూసి మా వాళ్ళ కళలు, అందరి కళలు ఆనంద బాష్పాలన్నీ పొంగుతున్నాయి. వాడు ఒక్క కర్రతోనే జిమ్నాస్టిక్స్ చేస్తూ మమ్మల్ని భయపెడుతున్నాడంటే మా డాడీ ఇంకో కర్ర ఇచ్చి 2 కర్రలతో చేయమన్నాడు ఇక్కడ. ఈ జనరేషన్ పిల్లలు అయితే మామూలుగా లేరు. నాకు వీళ్ళందరినీ చూస్తుంటే ఇంత టాలెంటా, ఇంత అసలుకి ఏ జనరేషన్ అన్నా అర్థం కాలేదు. వాళ్ళ డ్యాన్స్ కానీ వాళ్ళు కానీ మామూలుగా లేరు. ఇక్కడ ఉంది మా బాబాయ్ వాళ్ళ బిడ్డ కృత్య, ఉన్న పక్కన మా పిన్ని వాళ్ళ బిడ్డ మిల్కి. డ్యాన్స్ అయితే పర్ఫెక్ట్గా చేస్తున్నారు ఇద్దరు స్టెప్స్. వాళ్ళని చూసి మేము షాక్ అయిపోయినాం, ఇంత పర్ఫెక్ట్గా ఎట్లా చేస్తున్నారని.
సో మా అందరిని చూసిన ప్రతి ఒక్కరు మా నాన్న అదే మా మమ్మీ వాళ్ళ డాడీ మేమందరం నాన్న అని పిలుస్తాం. మదక్క కానీ సుప్తక్క కానీ మా పిన్ని వాళ్ళ కొడుకులు మా సాయిస్థితి కానీ అందరం మేము నాన్న నాన్న అని పిలుస్తాం. వాడిని చూస్తే ఆ రోజు యాజ్ ఇట్ ఈస్ మా నాన్నని చూసినట్టు అనిపించింది. సేమ్ అట్లనే చేసేటోడు. అవన్నీ స్కిల్స్ అన్నీ వాడి మా నాన్నని గుర్తుకొచ్చింది. ఆనంద బాష్పాలు. మా నాన్న 2010లో చనిపోయినాడు. కానీ వాడిని చూసినాక ఆ రోజు అదో తెలియని ఆనందం మా అందరికీ. చుట్టూ తిరిగే ఈగని చేసావే గంపిడి పిల్లలతో ఇంటిని నింపావే సంపాదిండు సంసారాన్ని మేడెక్కించావే. ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయిపోయినాక లంచ్కి వెళ్ళిపోయినాం. చికెన్, మటన్, సాంబార్ ఎవరైనా నాన్ వెజ్ తినని వారు ఉంటే, యాక్చువల్లీ ఆ రోజు సండే కాబట్టి మ్యాక్సిమం అందరూ నాన్ వెజ్ తింటారు. ఇక్కడ సాంబార్ అయితే ఎవరు వేసుకోలేదు. నా కోసం మౌనిష్ మాత్రమే వేసుకున్నాడు. వాడికి నాకు ఇష్టం కాబట్టి. గద్ది వద్దు, ఓన్లీ రచ్చమేనా ఎట్లా ములక్కాయ తింటావా? ఎన్ని వేయాలి ములక్కాయ? ఒకటి చాలా ఓకేనా మౌనిష్? ఈ రోజు నేను మా మౌనిష్ గారు కలిసి వడ్డించబోతున్నాం. ఏంటి రైలు స్పెషాలిటీస్? ఏమేం కర్రీస్ ఉన్నాయి మా దగ్గర? తెలియదా? మటన్ చెప్పు. ఏం వెరైటీ నీకు ఎవరు బాగా ఇష్టమైంది? రోజుకి ఒక్కసారైనా ఈ ఆన్సర్ చెప్పుకోకపోతే నేను బతకలేను. ఎవరిష్టం? ఎందుకు ఇష్టం శృతక్క అంటే నీకు? ఏదో ఒక్క రోజు వాడిని ఎత్తుకున్న ఫ్రెండ్స్ ఆ రోజు నుంచి శృతక్క అని చెప్పడం మానేస్తలేడు. కానీ వాళ్ళ అక్క మాత్రం స్లోగన్స్ ఇస్తుంది. నాకు ఇష్టం లేని శృతక్క, నాకు ఇష్టమైంది మదక్క అని. దా కృతేద్దా చెప్పు. నేను ఇచ్చిన స్లోగన్ ఇది ఫ్రెండ్స్. ఐ లవ్ యూ శృతక్క అని చెప్పరా నువ్వు? ఎస్ చంద్రవ్వ. ఏం కాదు చెప్పు. నేను మా మౌని పెట్టమంటారా? మా తాతయ్య వాళ్ళ అమ్మ పేరు చంద్రవ్వ అన్నమాట. మా డాడీ వాళ్ళ అమ్మ. సో నేను ఆమె లెక్క కలర్ ఉంటా అంట. అందుకే నన్ను చంద్రవ్వ నానమ్మ అని పిలుచుకుంటారు వీళ్ళు. అందుకే చంద్రవ్వ అని పిలుస్తున్నారు. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వ్లాగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శృతిప్రియ పెద్దింటి. బాయ్ గైస్.